ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పలికెడిది భాగవతమట పలికించడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట పలికద వేరుండు గాథ పలుకగనేలా. మిత్రులారా, ఇవాళ కొంచెం జ్వరంగా ఉన్నట్టుగా ఉంది, అందువల్ల నా వాయిస్లో మార్పు ఉంటుంది, దయచేసి మన్నించండి. ఏం చెబుతున్నాడు? ప్రహ్లాదుడు వెళ్ళాడు నరసింహస్వామి దగ్గరికి, ప్రేమగా తల మీద చేయబెట్టాడు. నరసింహస్వామి బుజ్జగించాడు, లాలించాడు. ఆయన చూడంగానే జ్ఞానోదయం అయింది ప్రహ్లాదుడికి. పసితనం పోయింది, జ్ఞాన ప్రభలు వెలుగుతూ ఉన్నాయి ఆయన ముఖంలో. అప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రహ్లాదు చాలా గొప్పది ఇది, ప్రహ్లాద స్తుతి అంటారు. భాగవతంలో సప్తమ స్కంధంలో వస్తుంది మనకి, చాలా గొప్పది. ఏమంటున్నాడు స్వామి? అమరులు సిద్ధులు సంయమేశ్వరులు బ్రహ్మాదులు తతాత్పర్య చిత్తములన్ నిన్ను బహుప్రకారములు నిత్యం విచారించి పారముట్టన్నత చేయనోపరట నేను అక్షస సమాజ సనోజుండ మదోద్రిక్తుడు బాలుడన్ జడమతిన్ వర్ణింప శక్తుండనే. స్వామి జగదీశ్వర, అమరులు సిద్ధులు మునీంద్రులు మహానుభావులు బ్రహ్మాదులంతా కూడా ఎంతో ప్రగాఢమైనటువంటి కోరికతోటి నేను నిత్యము కూడా అనేక రకాలుగా స్మరిస్తూ ఆరాధిస్తారు, నీ గుణాలు గానం చేస్తారు. కానీ సంపూర్ణంగా నేను తెలుసుకొని సమగ్రంగా నీ గుణాలను అభివర్ధలేరట కదా. ఇక నేను ఎంతటి వాడిని కనుక అందులో అసురుణ్ణి, ఆత్మజుణ్ణి, గర్విష్ఠుని, పైగా బాలుణ్ణి, మూర్ఖుణ్ణి నేను కీర్తించడం నాకు సాధ్యం అవుతుందా ప్రభు అన్నాడు. తపమున్ తేజము సుతము సౌందర్యంబునుద్యోగమున్ నిపుణత్వంబు ప్రతాప పౌరుషములన్ నిష్ఠాబల ప్రజ్ఞలున్ జపహోమంబులు చాలవు ఈశ్వరా భవ సంతుష్టికైతంతి యూధభు దంతంబున భక్తి చేయవలయన్ తాత్పర్య సంయుక్తుడై. ఈశ్వర, నేను సంతోషపరిచి సాయుధ్యం పొందడానికి వాడుకుంటే ప్రతాపమో పౌరుషమో జ్ఞానమో దేనికి పనికిరాదు. సౌందర్యాలు సత్కార్యాలు ఏవి సరిపోవు. పుణ్యాలు స్కిల్స్ అంటే నైపుణ్యాలు ఏవి పనిచేయవయ్యా. జపాలు తపాలు వేదాధ్యయనాలు వృధాకుల తత్వాలు కుదరవు. ప్రజ్ఞాబలాలు నియమనిష్టలు నిరర్ధకం. ఇంతకు ముందు గజేంద్రుడు అమితమైనటువంటి భక్తితో నేను మెప్పించాడు కదా గజేంద్రుడు. కాబట్టి భక్తి ఒక్కటే నేను సంతుష్టపరిచేటటువంటి సాధనం. భక్తి ఒక్కటే శక్తి ఇచ్చేటటువంటిది, ముక్తి ఇచ్చేది. మానవుడు అటువంటి భక్తిని ఆసక్తితో శ్రద్ధగా అలవరుచుకోవాలి. కానీ మేము మాట్లాడే మాటలు, మేము చేసే తపస్సు, మేము చేసే స్తోత్రాలు సరిపోతాయా స్వామి అని అద్భుతమైనటువంటి మాట చెప్పాడండి. దీన్ని మన పెద్దలంతా కూడా చదువుతూ ఉంటారు పొద్దునే. అమల జ్ఞాన సుధాన ధర్మరతి సత్యక్షాంతి నిర్మత్సరత్వములన్ యజ్ఞ తపోన సూజల గడం దర్పించు ధాత్రీ స్వరోత్తము కంటిన్ శపచుండు ముక్షుడు మనోర్ధ ప్రాణ వాకర్మముల్ సమతన్ నిన్ను నయించనేని నిజ వంశశ్రీకరుండౌదుదిన్. ప్రభు, నిర్మలమైనటువంటి జ్ఞానం, దానం, క్షాంతి, శాంతి, సత్యభాషణం, ధర్మపరాయణత్వం, ఏమాత్రం కూడా అసూయ లేకుండా ఉండేటటువంటి మంచి హృదయం, యజ్ఞం, తపశక్తి ఇవన్నీ ఉండి గర్వించేటటువంటి బ్రాహ్మణుని కంటే త్రికరణ శుద్ధిగా సమదృష్టితో నేను సేవించే చండాలుడు ఉత్తముడు అని చెప్పాడండి. వాడిని సాన్నిధ్యాన్ని పొంది తన వంశం మొత్తాన్ని కూడా శోభ కలిగిస్తాడు అన్నాడు. నేను బాగా చదివాను, వేదాధ్యయనం చేశాను, మహాపండితుడిని, కావ్యాలు రాశాను, ధర్మం చేస్తాను, దానం చేస్తాను, నాకు శాంతి దానం అనే గుణాలు ఉన్నాయండి. ఇవేవి వేస్ట్. కేవలం ఒక నిశ్చలమైనటువంటి భక్తి మాత్రమే నీ అనుగ్రహానికి పాత్రమవుతుంది స్వామి. కాబట్టి ఇవన్నీ ఈ సకల సద్గుణాలు ఉన్నటువంటి వాడు
తపస్వాధ్యాయులు ఉన్నవాడి కంటే కూడా భక్తి ఉన్నటువంటి చండాలుడే ఉత్తముడు అని చెప్పాడండి. వాడు నీ సాన్నిధ్యాన్ని పొంది వాడి వంశం మొత్తాన్ని కూడా గొప్ప కీర్తిని శోభను కలిగిస్తాడు అన్నాడు. అజ్ఞాని చేసిన అపరాధాలు అఖిలేశ్వరుడు లెక్క చేయడు అన్నాడు. ఆయన దయాసముద్రుడు, సర్వగుణ సమపోయితుడు. కానీ కొందరు చేసిన తప్పులకు తప్పకుండా శిక్షిస్తాడు. సామాన్యుడికి ఈశ్వరుడు అర్థం కాడు. ఎందువలన ఆయన పరిపూర్ణుడు కాబట్టి ఫలితాన్ని కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భో మాతే సంగోస్వకర్మణి. కాబట్టి తన పని తను చక్కగా చేసి ఫలితాన్ని ఈశ్వరార్పణం చేయడం అనేది ధర్మం. ఆ విధంగా చేస్తే అద్దంలో ముఖం కనిపించినంత స్పష్టంగా మానవుడికి పరమార్థం గోచరిస్తుంది. కాబట్టి మంచి మనసుతో భక్తిని కుదుర్చుకోవాలి. ఆ భక్తితో భగవంతుని ఆరాధించాలి. భగవంతుడు భక్తికి బంధువు, భక్తికి వశమై ఉంటాడు. ఆ స్వామి భక్తిని తప్ప మనకుండే ప్రాపర్టీసు, మనకుండే ఐశ్వర్యం, మనకుండే కీర్తి, మనకుండే వ్యాప్తి ఇవేవి కూడా ఆయన పట్టించుకోడు. దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళ కోరికలు తీర్చడంలో ఆయన దయాసముద్రుడు. కాబట్టి సాక్షాత్తు ఈవేళ నువ్వు నృసింహమూర్తిగా ఉన్నప్పటికీ కూడా అలాంటి పరమేశ్వరుడివి, దయా సముద్రుడివి నారాయణ అని చెప్పు. కానీ కావున అల్పుడ సంస్కృతి గావించద వెరపులేక కలనేరుపునన్ నీవర్ణనమున ముక్తికి పోవున విద్యను జయించి పురుషుడనంతా. అనంత ఆదిదేవా, నేను అల్పుణ్ణి కదా, నాకున్న కొద్దిపాటి జ్ఞానంతో భయపడకుండా నిన్ను ప్రార్థన చేస్తాను. నా ప్రార్థన మన్నించు దేవా. పురుషుడు కేవలం నీ గుణాలు కీర్తించి అజ్ఞానం జయించి కైవల్యాన్ని అందుకుంటాడు అని ఆ రకంగా చేసి ఆయన ప్రార్థించాడు కదా. ఖరతమిశ్రా భృకుటి సఖ ఖరతమిశ్రా భృకుటి సటానఖిజగ్నుగ్రధ్యానయన్ రక్తకేసరయన్ దీర్ఘతరాంధ్రమాలికయు భాస్వర్నేత్రయున్నైవ నీ నరసింహాకృతూచి నే విరువా. పూర్ణక్రూర దుర్వార దుర్భర సంసారదవాగ్నికింద వెరదు నీ పాదాశ్రవంజయవే. అద్భుతం మాట చెప్పాడు. నేను భయపడతాను అనుకుంటున్నావా? అట్లా ఏం లేదు స్వామి. నీ భయంకరమైనటువంటి కోరలు, కనుబొమ్మలు, జడలు, గోళ్ళు, నీ భీకర ధ్వనులు, రక్తరంజితమైన ఈ కేసరాలు, అగ్ని లాంటి నేత్రాలు, నీ మెడలో ఉండే ప్రేగుల దండలు, వీటన్నిటితో ఉన్న నీ విగ్రహ నరసింహ రూపాన్ని చూసి నేనేమీ భయపడనులే. కానీ దీనికంటే భయమైంది ఇంకొకటి ఉన్నది. ఎందుకంటే భయంకరమైనటువంటిది, భరింపరానిది, క్రూరమైనటువంటిది, నికృష్టమైనటువంటిది అయిన ఈ సంసార దావాగ్నిని చూసి మాత్రం నేను వణిగిపోతున్నాను. సంసార సాగర నిమజ్జన ముఖ్యమానం దీనం విలోకయ విభో కరుణానిధేమాం. ఈ సంసారాన్ని చూసి మాత్రం, ఈ సంసార దావాగ్ని చూసి మాత్రం నేను భయపడిపోతున్నాను. కరుణించి నీ చరణ సన్నిధిలో నాకు శరణు ప్రసాదించు స్వామి అని ప్రార్థించాడు ప్రహ్లాదుడు. జై శ్రీరామ్.